పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అనువులు బాసిన అమరులకు సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ దగ్గర జరిగిన అమరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ గుప్తా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఏడాది విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే తమకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని, పోలీసులు చేసేది కేవలం ఉద్యోగం కాదని, నిస్వార్థ సేవ అని సీఎం కొనియాడారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో కఠినంగా వ్యవహరించాలని, తప్పు చేసే పార్టీలకు అతీతంగా ఎంతటి వారినైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను, బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండ అయినా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు, తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో అభిమానం. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. ఏలూరులో జరిగిన సంఘటనగా నాకు గుర్తుంది. ఒక మధ్యతరగతి మహిళ
దివ్యాంగురైన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది. కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు. దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది. ఏలూరు పోలీసులు కష్టపడి ఆ దొంగను పట్టుకుని బైక్ తిరిగి ఆమెకి ఇచ్చారు. అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి. అది నిజమైన పోలీస్ అంటే, అదే నిజమైన మానవత్వం. మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడ చెప్పులు కొనిపెట్టి పంపారు. నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలే. ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలనే తపన పడే సిబ్బంది ఉన్నారు. మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు.